అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? పందెం భీమయ్య. ఎలాంటి పందెమైనా వేసి నెగ్గగలడని భీమయ్యకు పేరు ఉండేది. ఒకరోజు అతను ఎల్లయ్య అనే వాడితో మాట్లాడుతూ ఉండగా ఆ ఊరి మునసబ్బు ప్రసక్తి వచ్చింది. మునసబ్బు ధర్మాత్ముడు అన్నాడు ఎల్లయ్య. ఆయనేం ధర్మాత్ముడు? అందరి దగ్గర లంచాలు తీసుకొని తెగబలిశాడు. అందుకే నేను రోజూ చెడామడా తిడుతున్నా పల్లెత్తు మాట అనకుండా పడతాడు అన్నాడు భీమయ్య. మునసబు పరమకోపిష్టి. ఈ సంగతి ఎల్లయ్యకు తెలుసు. అందుకని వాడు భీమయ్య మాటలు నమ్మనన్నాడు. పందెం ఖాయమన్నాడు భీమయ్య. నేను వింటుండగా నువ్వు మునసబ్బును తిట్టాలి, మునసబ్బు నీ తిట్లు పడాలి. అలా జరిగేటట్టుంటే నేను నీకు 100 రూపాయలిస్తాను అన్నాడు ఎల్లయ్య. సరే అయితే స్నానం చేసి వస్తాను ఉండు అని భీమయ్య లోపలికి పోయి కాసేపటికి బయటకు వచ్చి, నేను మునసబును తిట్టుతూ ఉంటే నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడకూడదు మరి అన్నాడు. ఎల్లయ్య సరేనన్నాడు. ఇద్దరూ కలిసి కొంత దూరం వెళ్ళాక భీమయ్య ఎల్లయ్యతో, పందెం నెగ్గటానికి నా పద్ధతులు నాకుంటాయి. ముందు నన్ను వెళ్ళని, కాసేపాగి నువ్వురా. నువ్వు వచ్చే వరకు నేను మునసబును రకరకాలుగా తిట్టుతూ ఉంటాను. ఆయన అవన్నీ శాంతంగా వింటూ ఉంటాడు అన్నాడు. ఎల్లయ్య సరేనని వెనక్కి తగ్గాడు. మునసబుకు డబ్బు కక్కుర్తి లేదని, ఎంత డబ్బిచ్చినా తిట్లు పడడని వాడికి తెలుసు. కొంచెం సేపు ఆగి ఎల్లయ్య మునసబ్బు ఇంటికి వెళ్ళేసరికి భీమయ్య మునసబ్బును నానా మాటలు అంటున్నాడు. నువ్వు లంచగొండివి. ఊళ్ళో నువ్వు చేసే అన్యాయాలకు అక్రమాలకు అంతులేదు. నువ్వు పోతే తప్ప ఈ ఊరు బాగుపడదు. మునసబ్బు శాంతంగా భీమయ్య అనే మాటలు వింటూ, అనవసరంగా ఆవేశపడకు భీమయ్య, నువ్వు కాసేపు అలా కూర్చో, స్థిమితపడు, మజ్జిగ తాగి వెళుదువుగాని అంటున్నాడు. భీమయ్య వినిపించుకోకుండా రెచ్చిపోతున్నాడు. ఎల్లయ్య ఈ విచిత్రం చూస్తూనే అలాగే నిలబడ్డాడు. పరమకోపిష్టి అని పేరుపడ్డ మునసబ్బు అన్ని మాటలు పడి అంత శాంతంగా ఉండటం చూసి వాడికి చాలా ఆశ్చర్యం కలిగింది. ఒకవేళ మునసబ్బు నిజంగా అక్రమాలు చేస్తున్నాడేమోనన్న అనుమానం కూడా వాడికి కలిగింది. ఈ ఆలోచన రాగానే వాడు బాధపడ్డాడు. ఎందుకంటే వాడికి మునసబ్బు అంటే ఎంతో భక్తి. తిట్టి తిట్టి అలసిపోయి కాసేపటికి చతికిలబడ్డాడు. భీమయ్యకు మజ్జిగ ఇయ్యమని మునసబ్బు తన పెళ్ళానికి కబురు పెట్టాడు. ఆవిడ భీమయ్యకు మజ్జిగ తెచ్చి ఇస్తూ వాడి చేతిలో 100 రూపాయలు పెట్టింది. ఆ డబ్బేమిటే అని మునసబ్బు అడిగాడు. ఎల్లయ్యకు మీరంటే ఎంతో భక్తి గౌరవం కదా, మిమ్మల్ని ఎవరైనా పల్లెత్తు మాట అంటే సహించలేడు కదా. ఆ మాటే నేను అనేసరికి భీమయ్య అదేమీ లేదని, మిమ్మల్ని ఎవరైనా తిట్టినా వాడు చూస్తూ ఊరుకుంటాడని అన్నాడు. 100 రూపాయలు పందెం కాసి ఓడిపోయాను అన్నది మునసబ్బు భార్య. మునసబ్బు ఎల్లయ్య కేసి తిరిగి, ఏరా ఎల్లయ్య, భీమయ్యకు పిచ్చి పట్టినట్లు నీకు తెలిసేమిటి అని అడిగాడు. ఎల్లయ్య ఆశ్చర్యంగా, భీమయ్యకు పిచ్చేమిటండి అన్నాడు. నీకు తెలియదా, వీడికి ఉన్నట్లుండి తిక్కరేగుతుందని, అప్పుడు ఎవరిని పడితే వాళ్లను నోటికి వచ్చినట్లు మాటలు అంటున్నాడని, ఎదురు చెబితే మరీ రెచ్చిపోతాడని, శాంతంగా సర్ది చెప్పి కాస్త మజ్జిగ దాహం ఇస్తే తేరుకొని మళ్ళీ మామూలు మనిషి అవుతాడని కొంతసేపటి క్రితం ఒక మనిషి వచ్చి నాకు చెప్పి వెళ్ళాడు అన్నాడు మునసబ్బు. ఇలా 4 రోజుల నుంచి జరుగుతున్నదట కదా అన్నది మునసబ్బు భార్య. భీమయ్య స్నానం చేసి వస్తానని లోపలికి వెళ్ళిన సమయంలో ఈ అబద్ధం మునసబ్బుకు చేరవేసి ఉంటాడని ఎల్లయ్య గ్రహించాడు. వాడు నోరు తెరిచేలోగా భీమయ్య వాణ్ణి సమీపించి 100 రూపాయలు తీసుకుని మెరుపు వేగంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తరువాత మునసబ్బు ఎల్లయ్య ద్వారా నిజం తెలుసుకొని ఈ విషయం తనకు చెప్పకపోగా నిలబడి చోద్యం చూస్తూ ఉండిపోయినందుకు
ఎల్లయ్య మీదనే చిందులు తొక్కాడు. విన్నారు కదా వీళ్ళ సోద్యం. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.